సంక్రాంతి అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది కొత్త బట్టలు, పిండి వంటలు. ఇంకా ముఖ్యంగా చెప్పుకునేది గాలిపటాలు. ఈ గాలిపటాలు ఎగరేయడం వెనుక కూడా ఒక పరమార్థం ఉంది. సంక్రాంతి టైంకి వింటర్ పోయి సమ్మర్ ప్రవేశించే సమయం. అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వచ్చే లేలేత సూర్యకిరణాల వల్ల విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. ఎక్కువసేపు గాలిపటం ఎగిరేసేందుకు తలపైకెత్తడం వల్ల మెడ కండరాలకు, కంటి నరాలకు మంచి ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. సో ఇదంతా పక్కన పెడితే చాలా మంది గాలిపటాలు ఎగరవేసేటప్పుడు చైనా మాంజాలు ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర బ్యాన్ చేసినప్పటికీ ఇంకా వాడుతూనే ఉన్నారు. ఈ మాంజాల వల్లే ఎన్నో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా పట్టించుకోవడం లేదు. గాల్లో ఎగిరే పక్షుల నుంచి జంతువులు కూడా మాంజా తగిలి చనిపోవడం చాలానే చూశాం. అంతేకాకుండా ఎక్కువగా బైకులపై వెళ్లే వాళ్లే ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఒకసారి చూసుకుంటే 2022 జనవరిలో గాలిపటం మాంజా వల్ల గొంతు తెగి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇది తెలంగాణ మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఇక 2023లో గుజరాత్ లో మెహ్సానా జిల్లాలో 3 ఏళ్ల బాలుడు చనిపోయాడు. వడోదరా నగరంలో స్వామీజీ యాదవ్ మెడకు మాంజా తగిలి చనిపోయారు. ఇక 2024లో జనవరిలో హైదరాబాద్ లంగర్ హౌస్ వద్ద విశాఖకు చెందిన సైనికుడు మాంజాదారం మెడకు తగిలి చనిపోయారు. అదే రోజు గాలిపటం ఎగురువేస్తూ 20 ఏళ్ల యువకుడు భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడు. గాలిపటాలు ఎగరేయొద్దని చెప్పడం లేదు. జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచిది కదా. సో మన సరదా కోసం ఇతరుల ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు.